రాజమహేంద్రవరం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మన బాధ్యత అని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి దివాన్ చెరువులో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సీఈఓ గూడూరి రాధిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ, రిటైర్డ్ సీఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్క శ్రీ నగేష్, ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ హాజరు కాగా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్క శ్రీ నగేష్, గాయత్రి తదితరులు మాట్లాడారు. And I wish you all the best and God bless you. Thank you. Thank you for the breakfast. దినోత్సవం అనేది కేవలం ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లోనో లేదా ప్రభుత్వం ఇచ్చేటువంటి అనుభవిస్తున్నటువంటి అధికారులు పాలకులే కాకుండా ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కనుక స్వతంత్ర భారతదేశంలో భారతీయ ఉత్తమ పౌరుణ్ణి కనుక నేను అని తన చేష్టల ద్వారా తెలియజేస్తున్నటువంటి గూడూరి శ్రీనివాసరావు గారు, రాధిక్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ నోట్ టు ఆల్ ద పీపుల్. ఫస్ట్, టు లివ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశ పౌరుడిగా జీవించాలంటే భారతదేశం యొక్క ఔన్నిత్యాన్ని మనం గుర్తించాలి. భారతదేశం యొక్క రాజసింహాన్ని అలాగే మన జెండాన్ని కూడా మనం గౌరవించాలి. మరి ఆ బాధ్యతను తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి మా విజయభారతి చెస్ట్ హాస్పిటల్, మరి ఈ మధ్యనే చెయ్యి అందించి సహకరిస్తున్నటువంటి పల్స్ హాస్పిటల్ యాజమాన్యం అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే స్వాతంత్రం గురించి తెలుసుకోండి అని మన సీఈఓ గారు రాధిక మేడం గారు చెప్పారు. మీ అందరికి కూడా అంత అక్కర్లేదు, ఒకటే విషయం చెప్తాను. ఎక్కువ మంది ఇక్కడ స్త్రీలు ఉన్నారు కనుక మనకు వంటగదిలో ఈజీగా దొరికేది, చీప్గా చూసే ఐటమ్ ఏంటి? సాల్ట్, ఉప్పు. ఉప్పు కూడా మన దేశంలో మనం సంపాదించుకోలేని, వాడలేని స్థితిలో ఉన్నప్పుడు చేశారు ఉప్పు సత్యాగ్రహం. అంటే అప్పుడు పరిస్థితులు ఎంత దుర్బలంగా ఉండేవో ఆలోచించండి. ఇప్పుడు మనకు ఉప్పు అంటే చాలా చీప్. అప్పుడు ఉప్పు కూడా వాడడానికి కూడా రిస్ట్రిక్షన్లు ఉన్నాయి. తర్వాత ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు అంటున్నారు. మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. తప్పుగా అనుకోకండి, ఇదేం రాజకీయ మీటింగ్ కాదు. కొంతమంది నాయకులు ఎక్కడో విదేశేస్తున్నా నేను సిగ్గువేరని అంటాడు, పక్కన ఆలోచిస్తాను. మనం ఈనాము ఇదే జిల్లాలో మొత్తం భారతదేశాన్ని, సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యాన్ని పరిపాలించిన బ్రిటిష్ దేశాన్ని గడగడలాడించినటువంటి మన మన్యం పులి అల్లూరి సీతారామరాజు గారు ఉన్నటువంటి, మన పక్కన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని మనం సంస్కరించుకోలేము. కానీ ఎక్కడో నల్లదారిలు మన నాయకులుగా కావాలా? ఆలోచించండి. సో స్వతంత్ర పోరాటం అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇందాక మా చక్రపాణి గారు చెప్తూ టీం వర్క్ అన్నారు. అందరూ కూడా కలిసి సాధిస్తేనే విజయం అనేది వస్తుంది. అది మన హాస్పిటల్లో మీ అందరిలో ఉంది. నాకు తెలుసు, చాలా కార్యక్రమంలో చెప్పాను. రెండోది ఏంటంటే స్వతంత్రం సంపాదించుకున్నాం సరే, డెమోక్రసీ వచ్చింది సరే, మీలో ఎవరికైనా రాజ్యాంగం గురించి కొంచెం తెలిసిన, స్వతంత్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది అనే దానికి ఉదాహరణ ఏంటంటే మనకు ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి. ప్రాథమిక హక్కులుగా కొన్ని చేర్చాలి. ఎందుకు చేర్చాల్సి వచ్చింది? గతంలో అవి లేవు కనుక. అంటే మీరు ఎక్కువ చదువుకోగలరా, ఫ్రీడమ్ మూమెంట్ ఎక్కువ చేయగలరా. దాంట్లో ఉన్నటువంటిదే వాక్ స్వాతంత్రం. వాక్ దాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడతాయి. అయితే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ చదువుకోం. మనకున్నది ఏంటంటే కొంచెం కొంచెం తెలుసుకుంటాం, పూర్తిగా తెలుసుకోం. నాకు ఆర్టికల్ 19 ప్రకారంగా స్వాతంత్రం ఉంది, నేను మాట్లాడతాను. 19Gలో సమావేశాలు పెట్టుకోవచ్చు, నేను సమావేశాలు పెట్టుకుంటాను అని చెప్తాం. కానీ అన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్నో ఉన్నాయి. దాని తర్వాత ఏమున్నాయి? నువ్వు ఏ చెప్పో, జీ చెప్పో, తర్వాత BCDHలు ఏమున్నాయి చదవం. అది చదవండి ఒకసారి, తెలుసుకోండి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత
దేశం అభివృద్ధి చెందింది అని స్టాటిస్టిక్స్లో చెప్పారు డాక్టర్ అన్వేష్ గారు. వీఆర్ హ్యాపీ, వీఆర్ డెవలపింగ్, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఏది చెప్తే అదే నడుస్తుంది. మీరు ఎంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక మీకు కూడా చెప్తాను, యాజ్ ఈజ్ ద లీడర్ సో ఈజ్ ద స్క్వేర్. మన నాయకుడు ఎలా ఉంటే అలానే ఉంటాడు. సో ఇది సందర్భం కాకపోయినా ఇది ఒక ప్రత్యేకమైన దినం కనుక మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి నాయకుడు కావాలి, ఎవరైతే మన స్వాతంత్రం దేశం సామ్రాజ్యం సాధించినటువంటి నాయకుడు కలగన్నటువంటి రాజ్యాన్ని మనకు అందించగలుగుతారు అనేటువంటి నాయకుడు మనకు ఎవరు కావాలి అనేది మాత్రం మనం ఓటేసే రోజున మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ రోజు ప్రత్యేకించి ఇలాంటి మీటింగ్లు ఏమి ఉండవు, వేరే మీటింగ్లు ఉంటాయి. కానీ అప్పుడు మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, మనకెంత స్వాతంత్రం ఉన్నా రాజ్యాంగంలో ఎన్ని అధికారుల రూపంలో మనం ప్రొటెక్ట్ చేసినా అల్టిమేట్గా బాస్ ఎవడైతే చెప్తాడో అదే నడుస్తుంది. సో ఆ బాస్ నిర్ణయించే అధికారం ఎవరు? మీరే. ప్రజాస్వామ్యం చెప్తుంది కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. సో మీరే పాలకులు. కానీ పాలకులు ఎవరైనా ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. అది దృష్టిలో పెట్టుకుని మంచి నాయకుల్ని, మంచి సామాజిక స్పృహ, సమైక్యతా భావం, సోదర భావం, ఇవన్నిటితో ఉండవలసింది ఏంటంటే నిస్వార్థం. అంటే హానెస్టీ, కమిట్మెంట్, సిన్సియారిటీ అండ్ డెడికేషన్. ఈ 4 ఎవరైతే ఉంటాయో వాళ్ళని కూడా ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి స్వతంత్ర సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, మంచి పరిపాలనలో మనందరం కూడా సుఖంగా ఉంటామని చెప్పి నేను నమ్ముతాను. అది మీరు దృష్టి పెట్టుకోండి. రెండవది ఏంటంటే, ప్రజెంట్ జనరేషన్స్ యొక్క గ్యాప్స్ గురించి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి చెప్తే రకరకాలుగా వర్ణనలు చేశారు. అబ్సల్యూట్లీ రైట్, అయ్యే నేను డిస్ప్యూట్ చేయను. కాకపోతే ఏంటంటే, మనకి తెలుగును పూర్తిగా మర్చిపోయారు, తెలుగు పద్యాలు పాఠాలన్నీ మర్చిపోయారు. అందుకని అవి స్ఫూర్తిలోకి రావు. మనం ఎక్కడో చెప్పుకోకర్లేదు. మనకు మరి ఇదే రాజమండ్రి వేదికగా ఆయన ఉన్నాడు చెప్తాడు, సొంత లాభము కొంత మానుకొని పొరుగు వారికి సహాయపడమన్నాడు. ఈ సొంత లాభం మానుకోవడం కాదు కదా, కనీసం కూడా సహాయం చేయను. ఇది ఎప్పుడైనా విన్నారా? మీరు వినలేదు, తెలియదు మీకు. ఎందుకంటే మీకు నేర్పలేదు. దోకండి వెంట హెల్ప్ ఫెయిల్ ఆఫ్ వాటర్ అని చెప్పాడు తప్ప ఇది ఎప్పుడు చెప్పలే మీకు. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరెదురైనా, పొగడరా నీ జాతి నిండు భారతిని, పొగడరా నీ జాతి భరతదాసిన. ఇది కూడా మీరు ఎవరు వినలేదు. అందుకనే మీకు స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు, రాజ్యకాంక్ష అంటే ఏంటో తెలియదు, రాజ్యాన్ని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. అది మీ తప్పు కాదు, మన విద్యా వ్యవస్థ యొక్క తప్పు. ఆ విద్యా వ్యవస్థను మార్చాలి. ఆ మార్చే విధంగా అడుగులు వేయాలని చెప్పి పాలకులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరింత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి విజయభారతి చెస్ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్కరూ, రైట్ ఫ్రమ్ బాటమ్ టు ద టాప్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందాకే చెప్పాము, ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, నాట్ అన్ ఇండిపెండెంట్ వన్. మనకి జాతిపిత అయిన గౌరవ మహాత్మా గాంధీ గారికి ఎందుకు జరిగింది? ఆయన ఒక్కరే మొత్తం అందరినీ కూడా ఏకతాటి మీద నడిపించి అందరినీ కూడా సమావేశపరిచి చేసి తీసుకొచ్చారు కనుక. అంతకుముందు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక టీంలా కలిసికట్టుగా సంఘటనగా పనిచేసి ఏదైనా సరే సాధించగలుగుతాం. సో ఈ బ్యాలెన్స్ బాగుంది, ఇంకా బాగుండాలన్నట్టయితే మీరంతా కూడా కలిసి పనిచేయవలసిందే. దాంట్లో తేడా ఏమీ లేదు. దీంట్లో ఉన్నటువంటి అభివృద్ధి కానీ ఏదైనా సరే ఇది మీ అందరి యొక్క కష్టార్జిత, మీ అందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది. పేర్లు కావాలి కనుక మనకు ఐడెంటిటీ కోసం పేర్లు పెడతారు తల్లిదండ్రులు. అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్స్లో ఒక డ్యూటీలు, ఓవర్లాప్ ఆఫ్ డ్యూటీస్ ఉండకూడదు కనుక మేనేజర్ గారని, ఈ మేనేజర్, ఆయన మేనేజర్ గారు, ఫ్లోర్ లీడరు, ఇలా రకరకాల పెడతారు తప్ప మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములే. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరొకసారి
ఈ హాస్పిటల్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా మళ్ళీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చారా? ఒక డేట్ని తీసుకుని మనం కష్టం చేసుకోవడం కాదు. ఇండిపెండెన్స్ డే అంటే అది మనకి రెస్పాన్సిబిలిటీ. ఈ దేశం యొక్క ప్రగతిని చూడాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం మంచి స్థితిలో ఉండాలని దానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తమ ఏ పనుల్లో అందులో సిన్సియారిటీగా చేయాలి. చేసినప్పుడే నిజమైన స్వతంత్రం. మనకి స్వతంత్రం వచ్చిందని ఎప్పుడు నిజంగా అనుకోవాలి అంటే ఈ దేశంలో ఏ ప్రజలు కూడా ఆకలితో బాధపడి ఆకలితో నిద్రపోకూడదు. అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. అదేవిధంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువుకు దూరం కాకూడదు. ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్యం అందాలి, ఆరోగ్యాన్ని చేరువలో ఉండాలి, ఎప్పుడు అనారోగ్యంతో బాధపడి చనిపోకూడదు. ఇదే నిజమైన స్వతంత్రం. ఈ స్వతంత్రం రావాలి అంటే మనందరూ కూడా అంకుట దీక్షతో ప్రతి ఒక్కళ్ళు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించాలి. ఫైనల్లీ ఆఖరిగా मेरे भाई एंड बहनों, भारत बहुत सुंदर देश है. It is our responsibility to keep up this सुंदर देश to higher level. We have to move to the higher level and it is our responsibility. जय हिंद, भारत माता की जय, वंदे मातरम, जय हिंद and God bless you all. पर्वत को सबसे ऊंचा सारा आसमां का, पर्वत को सबसे ऊंचा हम सारा आसमां का, वो संतरी हमारा, वो आसमां हमारा, हमारा सारे जहां से अच्छा, हिंदू सीता हमारा, हमारा सारे जहां से अच्छा, गोरी में खेलती है इसकी हजार नदियाँ, गोरी में खेलती है इसकी हजार नदियाँ, गुलशन है इसके दम से रश के जना, हमारा, हमारा सारे जहां से अच्छा, हिंदू सीता हमारा, हमारा सारे जहां से अच्छा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम, हिंदी है हम, वतन के ये हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा, हम बुलबुलें हैं इसकी, ये सिला हमारा, हमारा सारे जहां से अच्छा. నేను చూశాను. సంవత్సరం నుంచి ఇక్కడ మన గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్లో నేను నేర్చుకుంది ఏంటంటే, సార్ అన్నారు పీస్ అన్నారు కదా, ఎట్లా వచ్చింది మనకు ఫ్రీడమ్ అని. మనిషిని అర్థం చేసుకొని మనిషికి ఉన్న బాధలను మనం షేర్ చేసుకొని వాళ్ళకి మనిషికి ఉన్న దాన్ని అర్థం చేసుకునే దాని మీదే పీస్ అనేది. మన గాంధీ గారు ఏదైతే పీస్ గురించి అంటే మన ఫ్రీడమ్ గురించి ఫస్ట్ ఫైటింగ్ ద్వారా చేశారు. నెక్స్ట్ గాంధీ గారు పీస్ పరంగా వెళ్ళారు. అట్లనే ఇప్పుడున్న ప్రజలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వడం, ప్రతి ఒక్కరిని అక్కడనే పిల్లల్లాగా చూసుకోవడం, వాళ్ళ బాధల నుండి షేర్ చేసుకోవడం, వీలైతే ఆ బాధను మనం తీర్చడం. అదే మనిషికి ఉన్న అనుబంధం మీదే పీస్ అనేది. ఆ ఈగో అనేది ఉండకూడదు. ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క స్టాఫ్ సార్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్ నుంచి ప్రతి ఒక్కటి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ నేను ఇక్కడ నేర్చుకున్నది.